వెల్కమ్ టు మెగా టీవీ బన్నింగ్ టాపిక్. అనంత విశ్వం అంతుచిక్కని రహస్యాల నిలయం. కానీ 2025వ సంవత్సరం ఆ రహస్యాల ముసుగును తొలగించడంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. మానవ మేధస్సుకు అత్యాధునిక సాంకేతిక తోడైతే విశ్వం అంచులో ఏం జరుగుతుందో నిరూపించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి పెర్సెవర్స్ రోవర్ వరకు ప్రతి అన్వేషణ ఒక అద్భుతమే. ముఖ్యంగా అంగారకుడిపై జీవం ఉనికికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు దొరకడం, సౌర వ్యవస్థ బయట నుంచి వచ్చిన అపరిచిత అతిథిని గుర్తించడం వంటి పరిణామాలు ఖగోళ శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేశాయి. మరి అంతరిక్ష పరిశోధనలు మలుపు తిప్పిన ఆ ప్రధాన అంశాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 2025 రెండో అర్ధభాగంలో అతిపెద్ద వార్తగా నిలిచింది 31 బై అట్లాస్ అనే కామెట్. ఇది మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణించిన మూడో ఇంటర్స్టెల్లార్ వస్తువుగా గుర్తింపు పొందింది. జూలై 1న చిలీలోని టెలిస్కోప్ ద్వారా మొదట గుర్తించిన ఈ కామెట్ ధనుస్సు రాశిలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నట్టు కనిపించింది. కానీ దాని ట్రాజెక్టరీలో అసాధారణ మార్పులను గమనించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. సాధారణ తోకచుక్కలలాగా సూర్యుని గురుత్వాకర్షణకు లోను కాకుండా ఈ తోకచుక్క తనదైన దారిలో వెళుతున్నట్టు కనిపించింది. ఈ తోకచుక్క గురించి శాస్త్రవేత్తలను నిజంగా ఆశ్చర్యపరిచింది దాని వేగం. సెకనుకు దాదాపు 58 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఇది మన సౌర వ్యవస్థలోని అన్ని కామెట్ల కంటే వేగవంతమైనది. మరింత అధ్యయనంలో ఈ కామెట్ సౌర వ్యవస్థ కంటే పురాతనమైనదని, మిలియన్ల సంవత్సరాలుగా ఇంటర్స్టెల్లార్ స్పేస్లో తిరుగుతుందని తేలింది. సెప్టెంబర్లో సూర్యుని వెనుకకు వెళ్లిపోయినప్పటికీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు దీన్ని దగ్గరగా పర్యవేక్షించాయి. దీని రసాయన కూర్పు మన స్థానిక కామెట్లతో సమానంగా ఉన్నప్పటికీ కార్బన్ డయాక్సైడ్, నికెల్ ఐరన్ నిష్పత్తి అధికంగా ఉండటం దాని మూల నక్షత్ర వ్యవస్థ గురించి కొన్ని సూచనలు ఇస్తోంది. కాస్మిక్ హార్స్ షూ గెలాక్సీ మధ్యలో గుర్తించిన బ్లాక్ హోలు 2025లో మరో అద్భుత ఆవిష్కరణగా నిలిచింది. సుమారు 36 బిలియన్ సూర్యుల ద్రవ్యరాశి కలిగిన ఈ బ్లాక్ హోలు ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. గెలాక్సీ ప్రత్యేకమైన హార్స్ షూ ఆకారం వల్ల దీని చుట్టూ తిరుగుతున్న నక్షత్రాల వేగాన్ని ఖచ్చితంగా కొలిచి ద్రవ్యరాశిని అంచనా వేయగలిగారు. మిల్కీవే సెంటర్లోని సాగిటేరియస్ ఏ కంటే ఎంతో భారీ అయిన ఈ బ్లాక్ హోలు ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. 2022 నుంచి ఖగోళ శాస్త్రవేత్తలను గందరగోళానికి గురిచేసిన రెడ్ డాట్స్ మిస్టరీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 2025లో పరిష్కరించింది. లోతైన అంతరిక్షంలో కనిపించిన ఈ ఎర్రటి మచ్చలను చిన్న గెలాక్సీలు లేదా స్టార్ క్లస్టర్లుగా భావించారు. కానీ వాటి ప్రకాశం సిద్ధాంతాలను మించిపోయింది. సెప్టెంబర్లో వెల్లడైన వివరణ ప్రకారం ఇవి బిగ్ బ్యాంగ్ తర్వాత దాదాపు 1 బిలియన్ సంవత్సరాలలో ఏర్పడిన భారీ బ్లాక్ హోల్స్. అంటే బ్లాక్ హోల్ స్టార్స్ భారీ గ్యాస్ మేఘాలు కుప్పకూలడం లేదా చిన్న బ్లాక్ హోల్స్ విలీనం ద్వారా ఏర్పడినవి ప్రారంభ గెలాక్సీల ఏర్పాటుకు కీలకమైనవి. సెప్టెంబర్ 25లో నాసా పెర్ఫార్మెన్స్ రోవరు మార్స్లో పురాతన జీవం ఉనికిని సంబంధించిన బలమైన ఆధారాలను కనుక్కుంది. లెఫర్డ్ స్పాట్స్ అని పిలుస్తున్న లేత ఎరుపు మచ్చల చుట్టూ నలుపు రింగులు కనిపించాయి. భూమిపై ఇలాంటి నిర్మాణాలు బ్యాక్టీరియా ఉనికిలో లేదా అతివేడి, ఆమ్ల పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడతాయి. ఆ ప్రాంతంలో అతివేడి సూచనలు లేకపోవడంతో జీవ ప్రక్రియ కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చుట్టుపక్కల మట్టిలో ఆర్గానిక్ అణువులను కూడా గుర్తించారు. 3.5 బిలియన్ సంవత్సరాల కిందట మార్స్ జెజెరో క్రేటర్లో నీరు నిండి ఉండగా అప్పుడు జీవం ఉండి ఉండవచ్చని ఈ ఆవిష్కరణలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్తు అన్వేషణలకు కీలకంగా కేంద్రంగా మారింది. రాబోయే మిషన్లు ఈ రాళ్లను భూమికి తీసుకొచ్చి మరింత వివరంగా అధ్యయనం చేయనున్నాయి. ఇది మార్స్పై జవం శోధనలో అతి ముఖ్యమైన అడుగుగా మారనుంది. మిల్కీవే, ఆండ్రోమేడా గెలాక్సీలు భవిష్యత్తులో ఢీకొంటాయి అనేది దశాబ్దాలుగా ఉన్న నమ్మకం. అయితే 2025లో కొత్త పరిశోధనలు ఈ నమ్మకాన్ని సవాలు చేశాయి. అవి ఢీకొట్టుకునే అవకాశం 50%మేనని సరికొత్త కంప్యూటర్ సిమ్యులేషన్లు చూపించాయి. లార్జ్ మగెల్లికాన్ క్లౌడ్, మిల్కీ నేవీ, ట్రయాంగులం గెలాక్సీ ఆండ్రోమేడాను దారి మళ్లిస్తున్నాయి. ఇవి 6,50,000 కాంతి సంవత్సరాల దగ్గరలోకి వస్తే ఢీకొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 2 ఒకదాని పక్కన ఒకటి దాటుకుంటూ వెళ్తాయి.
డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంటు డేటా ప్రకారం డార్క్ ఎనర్జీ బలహీనపడుతుందని 2025లో వెల్లడైంది. గతంలో స్థిరంగా ఉంటుందని భావించిన ఈ శక్తి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల కిందటి నుంచి క్షీణిస్తోంది. దీన్ని ఫాంటమ్ డార్క్ ఎనర్జీ అని పిలుస్తున్నారు. మార్చిలో DESI విడుదల చేసిన అతిపెద్ద 3D యూనివర్స్ మ్యాప్లో 13 మిలియన్ గెలాక్సీలు, 4 మిలియన్ నక్షత్రాలను గుర్తించారు. బార్నార్డ్ స్టార్ చుట్టూ 4 గ్రహాలు, ఆల్ఫా సెంటౌరీ ఏ చుట్టూ ఒక గ్రహం తిరుగుతూ ఉన్నాయని 2025లో ధృవీకరించారు. బార్నార్డ్ స్టార్ గ్రహాలు భూమి ద్రవ్యరాశిలో 1/5 నుంచి 1/3 వరకు ఉంటాయి. కానీ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల వీటిపై జీవం అసంభవం. ఆల్ఫా సెంటౌరీ ఏ గ్రహం శనిగ్రహ ద్రవ్యరాశిని కలిగి అత్యంత ఎలిప్టికల్ కక్షలో ఉంది. ఈ ఆవిష్కరణలు గ్రహాలు విశ్వవ్యాప్తంగా సాధారణమేనని నిరూపిస్తున్నాయి. చిలీలోని వైరాసి రూబిన్ అబ్జర్వేటరీ 2025 వేసవిలో ప్రారంభమైంది. 8.4 మీటర్ సిమోనీ సర్వే టెలిస్కోపు ప్రపంచంలోనే అతిపెద్ద 3.2 గిగాపిక్సెల్ కెమెరాతో అద్భుతమైన మొదటి చిత్రాలను అందించింది. కన్యారాశి గెలాక్సీ క్లస్టర్కి చెందిన వివరణాత్మక చిత్రంలో మిలియన్ల కొద్దీ బ్యాక్గ్రౌండ్ గెలాక్సీలు కనిపించాయి. రాత్రి వేళ 20 టెరాబైట్ల డేటా సేకరించి రోజుకు 10 మిలియన్ కాస్మిక్ ఈవెంట్ల అలర్టులు జారీ చేయనున్న ఈ అబ్జర్వేటరీ రాబోయే దశాబ్దంలో 60 పెటాబైట్ల డేటా సేకరించి కొత్త ఆవిష్కరణల యుగాన్ని ప్రారంభించనుంది. 2025లో జరిగిన ఈ ఆవిష్కరణలు అంతరిక్ష శాస్త్రంలో కొత్త తలుపులు తెరిచాయి. మనుషులు విశ్వంలో ఒంటరివారా, లేక మనకంటే అతీతమైన శక్తులు మరెక్కడైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే రోజు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది.